తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ఎరువుల ఎక్కువ ధరకు అమ్ముతున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేసిన గంగారం మండల వాసులు సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ కె అనిల్ కుమార్, అన్ని విభాగాల జిల్లా అధికారులు, తొర్రూరు, మహబూబాద్ రెవెన్యూ డివిజన్ అధికారులు గణేష్, కృష్ణవేణిలతో అదేవిధంగా మండల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన దరఖాస్తుదారుతో కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులు తీసుకుని వారి యొక్క వినతులను సవివరంగా విని సంబంధిత విభాగాల అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణిలో వచ్చిన 168 దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు సత్వర పరిష్కారానికి ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన్ రాజు, జెడ్పీసీఈఓ పురుషోత్తం, అన్ని విభాగాల జిల్లా అధికారులు, కలెక్టర్ పరిపాలనా అధికారి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క మొక్కజొన్న కింటాకు 2400 ధర చొప్పున తగ్గించాలి. అధిక వడ్డీలను తగ్గించాలి. అధిక వడ్డీలను అరికట్టాలి. ప్రైవేట్ వ్యాపారస్తుల దోపిడీని ఆదుకోవాలి. ఆదివాసీ మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి. ఆదివాసీ మొక్కజొన్న రైతులను వడ్డీలలే మొక్కజొన్న రైతుల ఐక్యత, వడ్డీలలే మొక్కజొన్న రైతుల ఐక్యత, వడ్డీలలే ఆదివాసీల ఐక్యత అరికట్టాలి. ఏజెన్సీలో ప్రైవేటు వ్యాపారస్తుల దోపిడీని అరికట్టాలి. ఏజెన్సీలో మొక్కజొన్న రైతులకు దోపిడీ చేస్తున్న వ్యాపారస్తులను అందరూ పడండి. కొంచెం సార్లు పడతారు, చాలా మంది ఉంది. గంగారం మండలం దుబ్బగూడెం గ్రామ రైతులంతా కూడా ఈరోజు మహబూబాద్ జిల్లా కలెక్టర్ గారిని గెలవాలని వచ్చేసి ఇక్కడికి వచ్చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మామయ్యగూడెం కేంద్రంగా ప్రైవేటు వ్యాపారస్తులంతా కూడా పెట్టుబడితోటి ఇవాళ ఫర్టిలైజరు లైసెన్సులు కూడా అక్రమంగా తీసుకొని ఇవాళ రైతులను అరికోస పెడుతున్నారు. ఇవాళ 2400 రూపాయలకు గవర్నమెంట్ మార్కెట్ వాళ్ళు పెట్టి కొంటా ఉంటే వీళ్ళంతా కూడా 2250 రూపాయల చొప్పున చెల్లించి రైతులను మరి 150 రూపాయల కోత విధించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రైతులు ఒక్కొక్క రైతులు చూసుకుంటే 15-21 లక్షల రూపాయలు అప్పుగా పెట్టుబడి, కేవలం పెట్టుబడినే ఒక ఎకరన్నర పోడు భూమి ఉన్నటువంటి రైతు ఇవాళ 21 లక్షల రూపాయలు అప్పు అయిందంటే అది ఏ విధంగా అయిందనేది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవాళ వడ్డీ ఈ సంవత్సరం పెట్టుబడి ఒక మాట 1 లక్ష రూపాయలు అయితే దానికి వడ్డీ చెల్లించి మళ్ళీ తెలుగు సంవత్సరానికి వడ్డీకి వడ్డీ, అసలుకి వడ్డీ వేసి ఇవాళ 21 లక్షల రూపాయలు చేయడం పట్ల అధికారులు కానీ రాజకీయవేత్తలు కానీ ఖచ్చితంగా వాళ్ళ పట్ల చొరవ చూపాలని చెప్పేసి కోరుకుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి రైతు కూలీ సంఘం అధ్యక్షుల గారికి, అదేవిధంగా మీడియా మిత్రులకు, మహబూబాద్ జిల్లా వారికి, అదేవిధంగా గంగారం మీడియా మిత్రులందరికీ కూడా ప్రెస్ అండ్ ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా మరొకసారి మా తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఈరోజు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గంగారం మండలానికి చెందిన దుబ్బగూడెం గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 150 మంది మొక్కజొన్న పండించే ఆదివాసీ రైతులు, మహిళా రైతులు కూడా మహబూబాబాద్ చేతులు సొంత ఖర్చులతో స్వచ్ఛందంగా వచ్చి తమ గోడును వెలిపించుకోవడం కోసం వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏజెన్సీలో 100% మొక్కజొన్న, అది వర్షాకాలమైన యాసింగ్ అయినా 2 పంటలు కూడా మొక్కజొన్న పండిస్తారు. ఎందుకంటే మొక్కజొన్నకే ఆ భూములు అనుకూలంగా ఉంటాయి. వరి కానీ, మిర్చి కానీ, పత్తి కానీ ఇతర పంటలు పండించడానికి ఆ భూములు యోగ్యంగా ఉండవు. అది కొండ ప్రాంతం కాబట్టి నీటి సౌకర్యం ఉండదు. వర్షాధార పంట మోటార్లు పెడదాంతో కాలంలో చెరువులు ఉండవు. అవి వర్షంతో మాత్రమే తప్ప ఇంత తరగా పండవు. ఆ పంటలు అనేక రకాల కష్టపడి పండిస్తే మరి మద్దతు ధర వాస్తవంగా ప్రభుత్వం మద్దతు ధర 2004 ఉండే, వాస్తవంగా ఎంఎస్ స్వామినాథన్ సిఫారసు మేరకు 3300 చిల్లర పలకాలే. కానీ ప్రభుత్వం కూడా సవితితల ప్రేమ ప్రకటిస్తూ 2400 ప్రకటించింది. ఆ 2400 కూడా గిట్టుబాటు కాని పరిస్థితిలో ప్రైవేటు వ్యాపారస్తులు 1600 నుంచి 1850 మాత్రమే పెడతారు. అది 1850 నెంబర్ 1 సరుకు అయితే, మామూలు సరుకు అయితే 1400 పైన పెడతారు. ఈ రైతులు పెట్టుబడి పెడితే అప్పుల పాలై పిస్తలు అమ్ముకొని, బంగారం అమ్ముకొని, భూమి అమ్ముకొని తిండి తినక ఉపవాసం ఉండి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడు చూసినా ప్రతి సంవత్సరం మొక్కజొన్న రైతులు అప్పుల పాలవుతారు.
వీళ్ళకు వడ్డీకి ఇచ్చినటువంటి వ్యాపారస్తులు మాత్రం బంగాళాల బంగ్లాలు వాళ్ళు పెద్ద సంపన్న వర్గాలుగా ఇవాళ మైపాడులో నర్సంపేటలో వరంగల్లో పెద్ద పెద్ద ప్లాట్లు పెద్ద పెద్ద 5 అంతస్తులు 3 అంతస్తుల బింగాలు పెట్టుకొని ఇవాళ ఒట్టి చేతులతో వచ్చిన కార్లను తిరిగేటువంటి పరిస్థితి ఇవాళ వ్యాపారులు ఒక పక్క ఉన్నారు, డొక్కలు ఎండినటువంటి పక్కపరిచిన ఆదివాసీ రైతులు ఒక పక్క ఉన్నారు. మేము సీరియస్గా చెప్పేది ఏంటంటే అఖిల భారత రైతుల సంఘం కానీ పౌర రైతుల పరంగా కానీ ఆదివాసీ మొక్కజొన్న రైతుల తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా 2400 రూపాయల ధర ఈ దళాలు ఏదైతే 18 తీసుకురో 600 రూపాయలు ఒక కింటా కంటే ఒక ఎకరానికి 30 క్వింటాలు అంటే 3 ఆర్ల 18,000. ఇవే కాకుండా యూరియా బస్తా 260 చిల్లర ఉంటే 500 ధర వేస్తాడు, 800 రూపాయల గురికలు ఉంటే 1000 రూపాయలు వేస్తాడు. తర్వాత మనం తీసుకున్నటువంటి పెట్టుబడికి వడ్డీకి 2.5 అని చెప్పి 6 నెలలకు వచ్చే పంటకు ఆయన సంవత్సరానికి కడితే ఏమవుతుందంటే 100కి 5 రూపాయలు వడ్డీ వస్తుంది. అంటే 100కి 5 రూపాయలు చెప్పిన 6 నెలలకి వేస్తానంటే ఇటు వడ్డీ పరంగా పోతారు, ఇటు మందుల పరంగా పోతారు. అడుగు మందులు వాళ్ళకైనా కొనాలి, పై మందులు వాళ్ళకైనా కొనాలి, విత్తనాలు వాళ్ళకైనా కొనాలి, ఏది వచ్చినా వాళ్ళకైనా కొనాలి. సరుకు కూడా ఆయనకి అమ్ముకోవాలి తప్ప సరుకు అందుబాటులో ఉన్నటువంటి పాకాల కొత్తగూడో గూడూరో బయ్యారో లేదా మైపాదో నర్సంపేట మార్కెట్ అమ్ముకుందామంటే అమ్మటానికి వీళ్ళని చెప్పి వాళ్ళకి ఏదో అధికారం ఉన్నట్టుగా ఈ యొక్క జనిగల్లాగా ఆదివాసీ యొక్క రక్తమాంసాలు పీలుస్తూ వీళ్ళని దోపిడీ చేసి వీళ్ళని అదంపదాలను తొక్కి వీళ్ళ భూములు కూడా దాచేయడం కోసం మొత్తం అప్రపాలైంది కాబట్టి నువ్వు వడ్డీ కట్టట్లేదు కాబట్టి నీకు 15 లక్షలైంది 20 లక్షలైంది కాబట్టి నాకు 2 ఎకరాలు పెడతావా ఎకరం పెడతావా అని చెప్పి కూడా మరి అక్కడ ఆదివాసేతరులు అసలు వాస్తవంగా ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసేతరులు లైసెన్స్ లేకుండా ఆదివాసుల పేరుతోటి బినామీ పేర్లతో లైసెన్స్ తీసుకొని ఇంకా నిల్వ దోపిడీ చేస్తారు. ఇదేమన్నా ఆధునిక కాలమా లేదా 1960-70 ఉన్నామా అనేటువంటిది ఆశ్చర్యం కలుగుతుంది. ఎప్పుడో వెనకాల షావుకారులు దోపిడీ చేసేది కండమాలని నాగులని హెచ్చులని అనేది. కానీ వాళ్ళు అంతా కాకుండా ఇలా గిరిగిరి పేరుతోటి వడ్డీ పేరుతోటి నిలుదోపి చేస్తారు. ఆదివాసీలకు అయ్యా లేదు అమ్మ లేదు. మరి మంత్రులారా, ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, మరి మీరంతా ప్రజాప్రతినిధులారా, ఎంపీపీలు మీరంతా ఏం చేస్తారు? కాబట్టి మీరంతా కూడా అధికారులు కానీ వ్యవసాయ అధికారులు, కలెక్టరు, ఆర్డీఓ, రెవెన్యూ మీరంతా యుద్ధ ప్రాతిపదికన తక్షణమే గంగారం మండలం, కొత్తగూడెం మండలం, బయ్యారం మండలం ఈ 3 మండలాలు ఏజెన్సీ మండలాలు, పెద్దగూడెం ఏజెన్సీ మండలం కొంత ఉంది. ఈ 4 మండలాల ప్రధాన పంట ఈ రైతులు ఆదుకోకపోతే రాబోయే కాలంలో మొత్తం ఈ 4 మండలాల రైతాంగం మొత్తం కూడా ఈ 365 రహదారి మీద పెద్ద ఎత్తున రాస్తారోకో చేసి లారీలు బస్సులు ఏమీ పోకుండా జనాన్ని సంపాదించుకొని హెచ్చరిస్తాను. తక్షణమే కలెక్టర్ స్పందించి ఎవరికో ఆర్డీఓకో ఎంఆర్ఓకో పురమాయించకుండా కలెక్టర్ మేడం గారే స్వయంగా ఒక అమ్మలాగా ఒక తల్లిలాగా ఆదివాసీలకు తల్లి లేదు తల్లిలాగా మీరు భావించి మీ బిడ్డలను ఆదుకోవాలంటే మీరు గంగారం మండలానికి యుద్ధ ప్రాతిపదికన రేపు కానీ ఎల్లుండి కానీ మీ వీరులు బట్టి పోయి ప్రైవేటు వ్యాపారస్తులు ముక్కు పెట్టి బిస్కిలు తీయించి వీళ్ళ వడ్డీలని మాఫీ చేయాలి, 2400 రూపాయలు కట్టించాలి. వాళ్ళ దగ్గర పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టుకుంటారు, బ్యాంకు పుస్తకాలు పెట్టుకుంటారు, వడ్డీ పైసలు వడ్డీ యొక్క రసీదు పత్రాలు కూడా అప్పు పత్రాల దగ్గర పెట్టుకొని వీళ్ళని కదలకుండా మెదలకుండా మెడకు ఊరేసినట్టు చేస్తారు. కాబట్టి ఇంతటి అన్యాయం ఇంకోటి మా ప్రపంచంలో ఉండదు. ఇంత నాగరిక ప్రపంచంలో ఇంత ప్రజాస్వామ్యంలో మరి ఇంత దోపిడీ జరుగుతా అంటే మరి ప్రజాప్రతినిధులారా, కాంగ్రెస్ నాయకులారా మీరందరూ ఏం చేస్తారు? కాబట్టి కొత్తగూడెం మండలం, గంగారం మండలం, దుబ్బగూడెం నుంచి వచ్చిన గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. వీళ్ళు ఏ సంఘం కాదు, ఏ పార్టీ కాదు, వాళ్ళు కడుపు మండి వాళ్ళ రోడ్డు మీదకి వచ్చారు. కాబట్టి దుబ్బగూడెం రైతులకు న్యాయం జరిగేంతవరకు అఖిల భారత రైతుల సంఘం, మహబూబాబాద్ జిల్లా కార్యవర్గం, గంగారం మండల కార్యవర్గం మేమంతా కూడా వాళ్ళ వెన్నంటుంటామని వాళ్ళతో పాటు భుజం కలిపి మేము ఈ ధర్నాన్ని విజయవంతం చేస్తాను. ఈ రేట్లు వచ్చేంత వరకు మేము ఉద్యమం ఆపని, ఆ రేట్లు వాళ్ళకి దక్కేంత వరకు ఈ పోరాటం ఆదివాసులు కానీ పౌర రైతులు కానీ మేము కానీ ఆగవని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు మొత్తం నిద్ర పోకుండా తక్షణమే చలో గంగారం, చలో దుబ్బగూడెం అనేటువంటి పేరుతో మీరు రావాలి. ప్రజల కోరిక మీరు ప్రజాప్రభుత్వం అంటారు. మీరు నిజమైన ప్రజాప్రభుత్వం అయితే కాంగ్రెస్ నాయకులారా కలెక్టర్ పట్టుకొని దుబ్బగూడెం రావాలని చెప్పి మేము ఆదివాసీ రైతుల తరఫున, మొక్కజొన్న రైతుల తరఫున మేము అఖిల భారత రైతుల సంఘం, నా పేరు గుత్తు దేవేందర్, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాగ్రత్త బండి పెట్టారు.